వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. అంతకు ముందే ఆయన నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు రచ్చ చేసింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన నేత లేటెస్ట్ గా నకిలీ మద్యం కేసులో బుక్ అయ్యారు. పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రేస్ మళ్లీ కాకరేపుతోంది. ఇద్దరు నేతలు నియోజకవర్గ బాధ్యతల కోసం పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తంబళ్లపల్లి టీడీపీలో అసలేం జరుగుతోంది? ఆ ఇద్దరిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కేదెవరికి? తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టు కోసం తమ్ముళ్ల లాబీయింగ్. నకిలీ మద్యం కేసు తరువాత తంబళ్లపల్లిలో వేడెక్కిన రాజకీయం. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడంతో తెరపైకి ఇన్ఛార్జ్ రేసు. పార్టీ ఇన్ఛార్జ్ పదవి రేసులో శంకర్ యాదవ్, శ్రీరామ్ చిన్నబాబు. మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పట్నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీ రాజకీయం. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా పనిచేసిన జయచంద్రారెడ్డి ఈ మధ్య నకిలీ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయితే జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్నంతకాలం నియోజకవర్గంలో గ్రూప్ వార్ నడిచింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఆ ఇద్దరిలో ఎవరు నియోజకవర్గ ఇన్ఛార్జో తెలియక క్యాడర్ అయోమయంలో కొనసాగింది. ఈ ఇద్దరు లీడర్లు కూడా ఎవరికి వారు పని చేసుకుంటూ పోయారు. ఇప్పుడు జయచంద్రారెడ్డిని పార్టీ సస్పెండ్ చేయడంతో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ రేసు మరోసారి తెర మీదకొచ్చింది. జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడంతో ఇక శంకర్ యాదవ్కే తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనుకుంటే తెలుగు యువత నాయకుడు శ్రీరామ్ చిన్నబాబు రేసులోకొచ్చారట. దీంతో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టుకు ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను శంకర్ యాదవ్ వర్గీయులు కలిశారు. శ్రీరామ్ చిన్నబాబు కూడా టీడీపీ పెద్దలతో టచ్ లో ఉంటున్నారట. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వైపు లోకల్ లీడర్లంతా మొగ్గు చూపుతున్నారట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు క్యాడర్కు అందుబాటులో ఉంటారని, ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తేనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని సమర్థవంతంగా ఢీకొట్టగలరని అభిప్రాయపడుతున్నారట కార్యకర్తలు. రెండు 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ తరపున శంకర్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందగా 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైసీపీ ఈ సీటును కైవసం చేసుకుంది. మొన్నటి ఎన్నికలప్పుడు తంబళ్లపల్లిలో టీడీపీ లాస్ట్ మినిట్ లో చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అప్పటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను కాదని జయచంద్రారెడ్డి అనే కొత్త నేతకు టికెట్ కట్టబెట్టింది పార్టీ. 10,000 ఓట్ల తేడాతో జయచంద్రారెడ్డి ఓడిపోయారు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల తరువాత జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్లలో ఎవరు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నది క్లారిటీ లేకపోవడంతో మొన్నటి వరకు తంబళ్లపల్లి తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయతీ నడిచింది. ఇప్పుడు జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో బుక్ అవడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు శంకర్ యాదవ్. అయితే 2024 ఎన్నికల ముందు వరకు ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ కి టికెట్ కేటాయిస్తే ఇప్పుడు లిక్కర్ విషయంలో టీడీపీ బద్నాం కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదని క్యాడర్ భావిస్తోందట. యాదవ, బీసీ సామాజిక వర్గాల సపోర్ట్ శంకర్ యాదవ్ కు బలంగా ఉందట. పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన జయచంద్రారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమే రాంగ్ స్టెప్ అని లోకల్ లీడర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారట. జయచంద్రారెడ్డి గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు కూడా తీసుకునేవారని శంకర్ యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారికంగా ప్రకటిస్తే తప్ప తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. సైకిల్ పార్టీ అధిష్టానం కూడా శంకర్ యాదవ్ వైపే మొగ్గు చూపుతుందని, ఆయనకే తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలిస్తారని పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.